ఈరోజు నీవు పయనించే పయనంలో ఎర్ర సముద్రం ఎదురుందా? మరిచిపోబోకు, పరిష్కారం కూడా దాంట్లోనే ఉంది, మార్గం కూడా దాంట్లో ఉంది, శత్రు మరణం కూడా దాంట్లోనే ఉంది. ఈరోజు నీకు ఆర్థిక పరిస్థితి ఉందా? ఆర్థిక పరిస్థితిలోనే దేవుడు ఆర్థికమైన హెచ్చింపును కూడా దాంట్లో దాచాడు. ఎక్కడ నువ్వు బలహీనవో అక్కడ నిన్ను బలపరుస్తాడు ఆయన. ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు మార్గాన్ని తెరుస్తాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోయి బలహీనమై మెంటల్గా డిసైడ్ అయిపోయి ఇది నా వల్ల కాదు అన్నావో, ఏది నీ వల్ల కాదు అనుకున్నావో దాంట్లోనే దేవుడు అద్భుతమైన విజయాన్ని దాచిపెట్టాడు. ఇశ్రాయేలుకి సమస్య ఎర్ర సముద్రం అయింది. దేవుడు ఆ ఎర్ర సముద్రంలోనే మార్గాన్ని పెట్టాడు. ఏది నీ సమస్య, ఏది నీ బాధో, ఏది నీ బలహీనతో, ఏది నీ వాటమి కారణమో, దేని చూసి నువ్వు భయపడుతున్నావో, దేంట్లో నువ్వు బలహీనుడిగా ఫీల్ అయిపోతున్నావో దాంట్లోనే మార్గాన్ని, దారిని, రెండింటిని దేవుడిని ముందే పెట్టించాడు.